ప్రజలకు మోడీ కీలక సూచనలు. ఏడాది పాటు బంగారం కొనొద్దు. ఏడాది పాటు బంగారం కొనొద్దట. ఏడాది పాటు కాదు, 10 ఏళ్ల పాటు కొనలేనటువంటి పరిస్థితుల్లో ఇలా దేశ ప్రజలు, సామాన్యులు అత్యధిక శాతం, నాకు తెలిసి ఒక 70-80 కోట్ల ప్రజలు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. 50% ఇలా బంగారం కొనలేని పరిస్థితులలో ఉన్నారు. తను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొనకండి అంటున్నాడు. కానీ ప్రజలు ఏమంటారు అంటే అసలు ఎప్పుడు కొనకుండా చేసినాము మోడీ గారు, బ్రహ్మాండంగా ఉంది మన పరిపాలన, ఎంతసేపు దేశం కోసం, ధర్మం కోసం, ఇంకా హిందూ మత రక్షణ అని ఇట్లాంటి వాటిపైన ఆ భావజాలం చుట్టే ఉన్నది తప్ప, మీ సిద్ధాంతాల చుట్టే ఉన్నది తప్ప దేశ ఆర్థిక ప్రగతి కోసం మీ ప్రయత్నం ఏంది, అసలు మీ ఇచ్చిన హామీలేంటి, ప్రతి ఎన్నికల ముందు మీరు చెప్పే మాటలు ఏంటి, ఇయ్యాలటికి ఈ దేశంలో ఇల్లు లేనోడు ఉన్నాడు. ఇంకా చెప్పాడు కదా గతంలో 2022 25 26 ఏదో ఒక డే పెట్టుకున్నాడు కదా, మనం చూసినాం కదా గతంలో. అది ఇప్పుడు 30 అయిందో 35 అయిందో. ఇల్లు లేనటువంటి నిరుపేద ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పిండు. స్టార్టింగ్ స్పీచ్లు ఉంటాయి కాబట్టి చూసుకోరు, మీకు ఎవరికైనా అనుమానం ఉంటే. నేను ఇలా మోడీని విమర్శించాలని చెప్పట్లే. మనం కేసీఆర్ని అడిగినట్టు, రేవంత్ రెడ్డిని అడిగినట్టు బరాబర్ మోడీని కూడా అడగాలి కదా. ఎందుకు అడగొద్దు ఇలా మరి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలా 2 లక్షలు అయింది, రైతులు నష్టపోతారని అడుగుతలేమా? నిరుద్యోగ భృతి ఇస్తా అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన 50 దళిత ముఖ్యమంత్రి ఏమైంది, నీ 3 ఎకరాల భూమి ఏమైంది, రిజర్వేషన్లు ఏమైనాయి, ఇస్తా అన్న ఇంకా చాలా హామీల గురించి మనం ఎట్లయితే కేసీఆర్ని అడుగుతామో, అధికారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలా అడుగుతలేము. అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని 6 గ్యారెంటీల నుంచి మొదలు పెడితే అన్ని హామీలు అడుగుతా ఉన్నాం కదా. సో ఎగ్జాక్ట్గా మోదీ కూడా చెప్పినటువంటి ప్రతి మాటను అడగాలి కదా. 15 లక్షలు జన్ధన్ అకౌంట్లలో పడతాయని చెప్పిండు కదా. తర్వాత జుమ్లా అన్నారు, అది వేరే విషయం. అమిత్ షా చెప్పిండు అది జుమ్లా, అది ఏదో అట్లా చెప్పేసాం అంతే, అదేం వాస్తవం కాదు అని చెప్పిండు కదా. ఎగ్జాక్ట్గా అడగాలి కదా. ఇల్లు లేని నిరుపేదలు ఉండరని చెప్పిండు, ఎన్నో కోట్ల ఉద్యోగాలని చెప్పిండు. మరి ఎన్ని కోట్లు, ఆ లెక్క ఏంది, ఎన్ని ఇచ్చిర్రు ఇప్పటిదాకా, అది ఎప్పుడన్నా చెప్పినరా అని ఇలా ప్రజలు అడుగుతారు. కాబట్టి డెఫినెట్గా అడగాలి. ఇక ఏడాది పాటు బంగారం కొనొద్దని మోదీ గారే చెప్పిండ్రు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి అంటే దీని ఉద్దేశం ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, చప్పుడేగా కూర్చోర్రి అని చెప్పుడు. రేట్లు పెరుగుతున్నాయి మీకు ఎరకనా? ఆల్రెడీ నిన్ననో మొన్న ఒక వార్త వచ్చింది, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టే మీరు వాడకం తగ్గించుకోరంటుండు. కానీ మరి రేట్లు తగ్గిస్తా అంటారు, చూసి రాళ్ళ ఇన్నారుల్లా నేను ఎట్లనే చేసి రేట్లు తగ్గిస్తా, సామాన్యుడికి అందుబాటులో పెడతా, 108 110 రూపాయలు దాటిపోతుంది, దాన్ని తీసుకొస్తా మళ్ళీ 90కో 80కో తెచ్చి పెడతా, మరి కేంద్ర పన్నులనో లేకపోతే రాష్ట్ర పన్నులనో తగ్గించుకోమని చెప్తా, ఆ ప్రకారంగా సామాన్యుడికి తక్కువకి ఇచ్చే ప్రయత్నం చేస్తా అని అంటలే. ఇప్పుడు బంగారం అంటే సరే దాని లభ్యతను బట్టి ఆ రేటు, డిమాండ్ని బట్టి రేటు అది నడుస్తూ ఉంటుంది. అది ఒక ఆభరణం కాబట్టి. కానీ ఇదైతే నిత్యావసరం కదా, అదేం నిత్యావసరం కాదు. బంగారం అనేది నిత్యావసరం కానే కాదు, అత్యవసరం అసలుకే కాదు. ఇదైతే నిత్యావసరం కింద వస్తుంది కదా. సో పెట్రోల్ డీజిల్ మరి సామాన్యుడి మీద భారం పడుతున్నప్పుడు మరి రాష్ట్రము అట్లే కేంద్రం తీసుకుంటున్నటువంటి ట్యాక్స్లను ఎందుకు తగ్గించుకోరు అంటే బరాబర్ దొబ్బాలి. 7 ఉండే రేటు 7 ఉండే, ఎన్ని మాట్లాడినప్పుడు అబ్బా. నాకైతే కొన్ని పాత వీడియోలు, పాత ఫోటోలు చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. ఈ బీజేపీ వాళ్ళు UPA 1 UPA 2 గవర్నమెంట్లో వీళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకపోయి పార్లమెంట్ కాడ పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి కూర్చోబెట్టి రకరకాల మాటలు చెప్పేటోళ్ళు. అప్పుడు పేదోడు ఆగమైపోతుండు, పేదోడిని పిచ్చి లేపుతుర్రు, పేదోడు బతకొద్దా ఈ దేశంలో, ఇదేనా మీ పరిపాలన అని మాట్లాడేటోళ్ళు. మరి ఇలా ఒక్కలంటే ఒక్కరు యాడ్ చేయరు, ఒక్కలంటే ఒకరు మాట్లాడరు. మరి ఇంతగానో ఉంది ధర, రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మరి ఏమా రేవంత్ రెడ్డితో ఎందుకు తగ్గించుకోవా అసలు నువ్వు అని చెప్పాలి కదా. నేను కూడా తగ్గిస్తా కొంత, నువ్వు కూడా తగ్గి అని ఇద్దరు కలిసి పేదోని మీదకి వెళ్ళి భారం తీసేయాలి కదా. లేదు, మీరు వాడుడు బంద్ చేయరు అంతే. బంగారం కొనకుండ్రి, సరే బంగారం అంటే సరే ఆడ దలగవాడని, అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, కొంటే కొంటారు లేకపోతే లేదు, కొనకపోతే వచ్చే నష్టం కూడా లేదు. అది ఆభరణము, అది లేదా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కింద పెడతారు, సరే ఉన్నోడు పెడతాడు, మిగిలిన వాళ్ళంతా షో ఆఫ్ కోసమే కొంటారు అనుకుందాం ఒకవేళ, లేదా ఆర్థిక భద్రత కోసం కూడా కొంటారు కొంతమంది, బంగారం రూపంలో కొనిపెట్టుకుంటారంటే సరే వాళ్ళు పైసలు ఉండేప్పటికే కదా కొనిపెట్టుకునేది, లేకపోతే వాళ్ళు ఎట్లా కొంటారు. కానీ ఈ నిత్యావసరమైనటువంటి వస్తువులు, సరుకుల మీద ధరలు పెంచకుండా ధరలను తగ్గించే ప్రయత్నం చేయాల్సిన దాన్ని పెరుగుతాయి కాబట్టి ఇక మీరు వాడుడు బంద్ చేయరని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని ఇలా సామాన్యులు అడుగుతూ ఉంటారు. ఇక వంట నూనె వాడకాన్ని తగ్గించాలి, తినకూర్రి అని చెప్తుండు. చివరికి సరే అది ఆరోగ్యమా మనకు అందరికీ ఎరక, అది ఎట్లాంటి నూనెలు వస్తున్నాయి ఏంది కథ, తగ్గించాలంటే డెఫినెట్గా తగ్గించాల్సిందే. కానీ వీళ్ళ దృష్టికోణం ఏందో ఆలోచించండి. అట్లా నేను చెప్పేది, ఇలా బంగారం కొనొద్దు అని చెప్తున్నటువంటి ప్రధాని మోదీ గారి దృష్టికోణం ఏంది?
పెట్రోల్ డీజిల్ ఎందుకు తక్కువ వాడమంటున్నాడు, దేనిపైన ఆల్టర్నేట్గా ఆలోచించమంటున్నాడు, ఎందుకు ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపమంటున్నాడు అంటే దాని వెనకాల ఏమున్నదో ఒకసారి అర్థం చేసుకోరు. ఇగో విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లు తగ్గించుకోవాలి అంటే ఆడంబరాలు తగ్గించుకోరని చెప్తుంది డైరెక్ట్గా. ఆడంబరాలు బంద్ చేసుకోండి, సామాన్యంగా బతకండి, సింపుల్గా ఉండండి. మీరు అట్లే ఉంటుర్రా? నేను నాయకులందరి గురించి మాట్లాడుతున్నా, ఒక్క మోదీ గురించి కాదు మాట్లాడేది. కామన్ మ్యాన్నే తగ్గించుకొని బతకమంటారు కానీ కామన్ మ్యాన్ మీదనే ఒత్తిడి తెస్తున్నారు కానీ మీరు మాత్రం ఏం తగ్గించుకోరు. మీ అన్ని బరాబర్ ఉండాలి. మీకు రావాల్సిన జీతాల కాడికెళ్ళి మీకు రావాల్సిన శాలరీలు ఏం తగ్గొద్దు, మీకు ఇవ్వాల్సిన ప్రివిలేజెస్ ఏం మిస్ కావద్దు, మీకు ఇచ్చే ప్రతి వసతి ప్రతి ఏదైతే మీకు ఇస్తుంటారో సౌకర్యాలు వాటి గురించి మాత్రం ఎప్పుడు మరి తక్కువ చేసుకుంటాం, ఇవి తీసుకోము, ఇవి పెట్టుకోము అని మాత్రం అన్నారు. అది బరాబర్ కావాలి, ప్రజల సొమ్ము కాబట్టి. చూడండి, ఇంకా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. అది మీరే దశల వారీగా తీసుకురావాలి. ఇయ్యలటికి మనం చైనా మీద ఆధారపడుతున్నాం. బీసు యూరియా మసాలా కోసానికి అక్కడి నుంచి వస్తే తప్ప ఇవాళ మన రైతులకు ఇవ్వాలని పరిస్థితులు ఉన్నాం. మరి తగ్గించుకోవాలంటారు కానీ మరి దాని సప్లై ఎట్లా పెంచుదాం, రిక్వైర్మెంట్ ఎట్లా పెంచుదాం? పెంచింది మీరే, ఇచ్చింది మీరే, తెచ్చింది మీరే. ఇలా తగ్గించమని చెప్తుంటే మరి వాడకం ఎట్లా? ఇక యూరియా వచ్చింది కదన్నా, ఇంకో యూరియా వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది, ఎంతమందికి అందింది, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి అవేర్నెస్ తెచ్చిర్రు? ఆ పని చేయాలి కదా, ప్రభుత్వం చేస్తలేదు. స్వదేశీ వస్తువులను ఎక్కువగా వాడాలి, రాగి దిగుమతిని తగ్గించాలి. స్వదేశీ వస్తువులని మొత్తం ఎక్కువగా వాడాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే మన దేశంలో తయారయ్యేటువంటి కొన్ని డెఫినెట్గా కొన్ని మంచివే కానీ అందులో ఉన్నటువంటి కోణం ఏంటి అంటే మన వల్ల అయితలేదు, కష్టమవుతుంది, దేశం నడపలేకపోతున్నాం, రకరకాల సమస్యలు వస్తున్నాయి. మీరు ఇంకొక వార్త మీకు చూపిస్తా, అందుకోసం అంటా ఉన్నా, మీకు ఆ కోణం చూపిస్తా నేను డెఫినెట్గా. ఇగో వాళ్ళు అన్నటువంటి మాట, దాని వెనకాల ఉన్నటువంటి అర్థమైందో అర్థం చేసుకోవాలి మనం. అది తెలియకనే చాలామంది ఆగమవుతూ ఉంటారు. ఇగో ఒక పత్రికలు వచ్చింది, అది ఎందుకు కొనొద్దన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఇగో ఇది ముచ్చట. నాడు బంగారం దానం, నేడు కొనకుంటే చాలు. ఒకనాడు బంగారంని దానం చేయాల్సిన పరిస్థితి వస్తుండే. ప్రజలు ప్రభుత్వానికో లేకపోతే ఇటు పక్క రాజ్యానికో రాజులకో దానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుండే. దానికి కారణం ఏంటిదంటే విదేశీ మారకం ఎక్కువగా ఖర్చు అయ్యే మరో అంశం బంగారం. ఒక జమానాలో సంకట స్థితి ఏర్పడినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు దేశం కోసం బంగారాన్ని దానం ఇచ్చేటోళ్ళు. ఒకనాడు ఒక కాలంలో, అది ఏ కాలమో మీకు కొంతమందికి చూస్తులకి ఎరకుండాలి, నాకే తెరకలేదు. అది బంగారం ప్రజలు దానం ఇచ్చిన సందర్భం ఏందో నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, డెఫినెట్గా జరగవచ్చు. మరి అది రాజ్యాలు ఉన్నప్పుడా, ప్రభుత్వాలు ఉన్నప్పుడా, మరి ఇందిరాగాంధీ హయాంలోనా, రాజీవ్ గాంధీ హయాంలోనా, మరి అది ఎప్పుడో నాకు తెలియదు. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి, లేదా ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఒక కామెంట్ పెట్టండి. అయితే ఇక్కడ ఆనాడు బంగారం దానం ఇచ్చేటోళ్ళట ప్రజలు. కానీ అలా ఏమైపోయింది, బంగారాన్ని కొనకపోతే చాలు, అదే దేశభక్తిగా పరిగణించాల్సి వస్తుందని చెప్పి అంటుండు. ఇప్పుడు ఆ అవసరం లేదు, కానీ దేశహితం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాది పాటు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, కార్యక్రమం అయినా బంగారాన్ని, నగలని కొనొద్దు. దేశభక్తి మనకు సవాల్ విసురుతున్నది, ప్రజలందరూ ఆ ఛాలెంజ్ను స్వీకరించాలి. ప్రజలందరికీ ఛాలెంజ్ విసిరినటువంటి మోదీ ఒక సంవత్సరం కాలం పాటు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏ కార్యక్రమం అయినా బంగారం కొనుడు బంద్ చేయండి అని చెప్తున్నాడు. ఒకనాడు బంగారాన్ని దానం ఇచ్చినటువంటి ప్రజలు ఇలా బంగారాన్ని కొనకపోతే కూడా దేశ సేవనే, ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు అని చెప్పి మోదీ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా అట్లాంటి సంకట పరిస్థితి వచ్చింది, యుద్ధం చేయంగా ప్లస్ దేశ ఆర్థిక పరిస్థితులు చేయంగా ఇలా మనం ఖచ్చితంగా ఇట్లాంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇది తప్పితిరా, దీని వెనుక వార్నింగ్, ఇది మోదీ ఇచ్చిన వార్నింగ్, ఇది తప్పితిరా మనం మళ్ళీ బంగారం దానం ఇచ్చే కాడికి వస్తుంది దేశం. ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రజలందరూ ఆ ఛాలెంజ్నే స్వీకరించాలి, లేకపోతే ఖతమైపోతామని చెప్పి మోదీ ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ చూసిరు కదా. ఇది వార్త. అందుకే ఇక్కడ చూడండి, మళ్ళీ ధరల పిడుగు, త్వరలో పెట్రో బాధుడు. ఇది అసలు ముచ్చట. దీనికోసం అన్నట్టు పెరగనున్న సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్ల ధరలు, FMCG కంపెనీలు సిద్ధం. కమర్షియల్ LPG ధర పెంపుతో సామాన్యుడు కుదేలు, చమురుపై త్వరలో వడ్డన. ఆ వడ్డన కోసమే మనకు మంచిగా నెత్తి మీద వడ్డించడానికే ఇట్లాంటి ప్రయత్నం జరుగుతోంది. మోదీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు తగ్గించుకోండి అని చెప్పిండు అంటే దాని అర్థం ఏంటంటే, పెరిగింది అని గగ్గోలు పెట్టకూరి, పెంచుతున్నాం, మళ్ళీ మీ మీద భారం వేస్తున్నాం, మళ్ళీ మీరు మొయ్యాల్సి వస్తుంది. మోసి మళ్ళీ ఏడవకుండ్రి. మళ్ళీ మోదీ పెట్రోల్ పెంచిండు, మోదీ డీజిల్ పెంచిండు, మోడీ గ్యాస్ పెంచిండు, గ్యాస్ బండ ధర అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే అని లెక్కలు బంద్ చేయరు, అసలు తగ్గించుడు బంద్ చేయరు, అసలు వాడకం తగ్గియరని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చింది. ఈ కారణం చేత అనేది ఒక్కసారి అర్థం చేసుకోరు.